నవంబర్ 11, 2025 నాడు సంగారెడ్డి జిల్లా కలెక్టర్ కార్యాలయం చేపట్టిన బీసీలకు 42% రిజర్వేషన్ల కోసం జరిగే ధర్మదీక్ష కార్యక్రమంలో బీసీ సంఘాల నాయకులు, ప్రజాప్రతినిధులు, మేధావులు, సభ్యులు పాల్గొని ధర్మదీక్ష కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయాలని జిల్లా బీసీ జేఏసీ చైర్మన్ ప్రభుగౌడ్ గారు పేర్కొన్నారు. బీసీ సంఘాల అధ్యక్ష కార్యదర్శులు మరియు మిగతా సభ్యులందరూ తప్పకుండా పాల్గొని ధర్మదీక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. ఆ రోజు చేపట్టే కార్యక్రమం 42% బీసీ రిజర్వేషన్ల సాధనకు నాంది కావాలని వెంటనే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు తొందరగా బీసీ రిజర్వేషన్లను ప్రకటించి 42% ఎలక్షన్కు వెళ్లాలని కోరారు. ఈ కార్యక్రమంలో జేఏసీ వైస్ చైర్మన్ శ్రీధర్ మహేందర్, వర్కింగ్ ప్రెసిడెంట్ గోకుల్ కృష్ణ, మీడియా ప్రతినిధి మహేష్ కుమార్, కన్వీనర్ పట్లోళ్ల మల్లికార్జున్, కోకన్వీనర్లు చంద్రయ్య స్వామి, సుధాకర్ గౌడ్, గౌలీశ్వర్, రవీందర్, కుమ్మరి, గోపాల్, మంజుల గౌడ్ తదితరులు పాల్గొన్నారు. అన్యాయం 42% రిజర్వేషన్లు ఇచ్చినట్టే ఇచ్చి మళ్ళీ ఆపేసి మరి బీసీలకు అందే రిజర్వేషన్లను చేజారే విధంగా రెండు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు కలిసి బీసీలకు అన్యాయం చేసే విధానానికి నిరసనంగా మరి ఈ దీక్ష సంగారెడ్డి కలెక్టర్ కార్యాలయం ముందు 11వ తారీఖు ఉదయం 10 గంటలకు చేపట్టడం జరుగుతుంది. ఈ దీక్షకు జిల్లా నుండి అందరూ కూడా అధిక సంఖ్యలో వచ్చి పాల్గొని ఈ దీక్షను విజయవంతం చేయాలని వారికి నేను విజ్ఞప్తి చేస్తూ ఉన్నా. ఈ యొక్క దీక్ష ముఖ్య ఉద్దేశం త్వరగా మా రిజర్వేషన్లు మాకు రావాలి. ఈ నినాదం కోసమే మరి దీక్ష చేసి మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు గుర్తు వచ్చే విధంగా ఈ దీక్ష చేపట్టడం జరుగుతుంది. మరి ఈ దీక్షలో బీసీ కులాల వారు అందరూ కూడా బీసీలకు మరి చేసే ఈ దీక్ష కార్యక్రమానికి మద్దతు ఇచ్చి మరి గల్లీ నుండి ఢిల్లీ దాకా కూడా పోరాటం చేసి మన బీసీల రిజర్వేషన్లు మనము తెచ్చుకున్నదాకా ఈ దీక్షలు, నిరసనలు, ఈ కార్యక్రమాలు జరుగుతూనే ఉంటాయని కూడా ఈ సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా.